వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఒకే ఒక్క నాయకుడు ఎంతో మంది రైతులకు భరోసా కల్పించారని షర్మిల గుర్తు చేశారు. ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డిది అని కొనియాడారు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేసిన నాయకుడు వైఎస్ఆర్ అని అన్నారు. 6 ఏళ్లు అయినా మీ గుండెల్లో రాజశేఖర రెడ్డి బతికి ఉన్నారంటే ప్రజాభిమానం సామాన్యమైంది కాదు అని అన్నారు. పరామర్శ యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా జగిత్యాలలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. రాజశేఖర రెడ్డి అనే ఒక్క నాయకుడు ఎంతమంది రైతులకు భరోసా కలిగించగలిగాడు. ఉచిత విద్యుత్ అని, మద్దతు ధర అని, ఇన్పుట్ సబ్సిడీ అని, ఇన్సూరెన్స్ అని, ఆఖరికి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. రైతుకి, రైతు కూలీలకు, కార్మికులకి భరోసా కలిగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. మహిళలంతా తన అక్క చెల్లెలు అనుకున్నాడు. తాను ₹1 కరెంటు ఛార్జీ పెంచినా, గ్యాస్ ఛార్జీలు పెంచినా, ఆర్టీసీ ఛార్జీలు పెంచినా ఆ భారం తన అక్క చెల్లెల మీద పడుతుందని 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ₹1 కూడా పెంచకుండా పరిపాలన చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు రూపాయి వడ్డీకి రుణాలు ఇస్తే మహిళలకు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి మహిళలందరికీ భరోసా కలిగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. అంతకుముందు పేద విద్యార్థులకి చదువుకునే భరోసా లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అని విద్యార్థులకు తాను భరోసా కలిగించగలిగితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు గొప్ప చదువులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడికి భరోసా కలిగించిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన నాయకుడు ఎవ్వరూ అంతకు ముందు లేరు. కానీ రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో ఎంతో మంది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకొని మళ్ళీ పునర్జన్మను పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. కానీ 6 సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ రోజుటి వరకు మీ గుండెల్లో ఇంకా రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉన్నారంటే మీ అభిమానం సామాన్యమైంది కాదు.